హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానపెట్టకుండా 5 నిమిషాల్లో క్రిస్పీగా టేస్టీ దోశను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ దోశ వేసుకోవడం కోసం వంట సోడా, ఈనో ఇవి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా దోశను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. తర్వాత మనకి దోశ మంచి రంగులో రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదనం ఏమీ రాదు, దోశకి మంచి రంగు వస్తుంది అనమాట. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని, మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి 1.25 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని కూడా ఇక్కడ నేను చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా వేసుకోండి, అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా 1.25 కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి రవ్వ అనేది ఎక్కడ బరక లేకుండా ఉండేటట్లుగా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. బట్ పులిసిన పెరుగు వేసుకున్నారంటే దోశ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి అనేది ఇలా జారుగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని కలిపేసుకొని ఈ నీళ్ళని కూడా ఇదే పిండిలోకి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఖచ్చితంగా ఇలా గరిటె జారుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే 100% దోశ అనేది ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా వస్తుంది. దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు, దోశ వేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఈ పిండికి పులియ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, వెంటనే దోశ వేసేసుకో. స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనుని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ ప్యాన్ అంతా కూడా శుభ్రంగా ఇలా తుడిచేసేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు ప్యాన్ సైజుకి తగ్గట్టుగా పిండిని వేసుకొని దీన్ని నెమ్మదిగా నిదానంగా రౌండ్గా దోశను ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత పలుచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ స్పీడ్గా తిప్పేశారంటే మాత్రం ఈ పిండి గరిటెకి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్లేమ్ని వీలైనంత చిన్న మంట మీద పెట్టేసి ఈ దోశని నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా దోశను వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి. సో దోశ పైన పిండి అంతా కూడా ఇలా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల పైనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో దోశ చూసారా, చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది. ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు వస్తాయన్నమాట. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీతో సర్వ్ చేశాను. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇవిలో ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను చూసారా, ఎంత క్రిస్పీగా ఉందో, కరకరలాడుతూ వస్తుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.